హైదరాబాద్లో మరోసారి వర్షం విజృంభిస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. అలాగే ఫిలింనగర్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లోనూ భారీ వర్షం పడుతుండగా అమీర్పేట్, బేగంపేట్, సోమాజిగూడ ప్రాంతాలు కూడా వర్షంతో తడిసి ముద్దయ్యాయి. ఒక్కసారిగా కురిసిన వర్షంతో ప్రధాన రహదారులపై నీరు నిలిచి వాహనాల రాకపోకలు కూడా నెమ్మదించాయి. ఇక ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, ప్రయాణికులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షం కొనసాగుతున్న నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక నగరంలో వర్ష పరిస్థితిని జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, హైదరాబాద్లో ఒకవైపు భారీ వర్షం కురుస్తుంది, మరోవైపు ఇప్పుడే ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో జిహెచ్ఎంసీ కానీ అటు ట్రాఫిక్ పోలీసులు కానీ ఏదైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారా? ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజుతో పాటు రానున్న 2 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రవిచంద్ర, ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 30 నుంచి 40 కిలోమీటర్లు పర్ అవర్ వేగంతో ఎదురుగాలులతో కూడినటువంటి వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు నుంచి కూడా 2 రోజుల పాటు 24వ తేదీ వరకు కూడా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురవడం, అట్లాగే రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటు వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. ఇక ఇప్పటికే ఈ రోజు సాయంత్రం నుంచి కూడా హైదరాబాద్ నగరంలో 10 చోట్ల వర్షం కూడా కురిసింది. చిరుజల్లులతో పాటు కొన్ని చోట్ల కొంత మోస్తారు వర్షం కూడా కురిసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో కూడా రోడ్లపై వర్షపు నీళ్లు నిలవడంతో పాటు ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. ముఖ్యంగా ఏదైతే మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు హైడ్రా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మాన్సూన్ టీంలు అయితే పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ట్రాఫిక్ జామ్లతో పాటు వరదతో స్టాగింగ్ పాయింట్, వాటర్ స్టాగింగ్ పాయింట్ వద్ద పేరుకుపోయినటువంటి బురద మట్టిని, చెత్తను తొలగించే కార్యక్రమం అయితే హైడ్రా మాన్సూన్ టీంలు అయితే కొనసాగిస్తున్నాయి. ఇటు సిటీ సెంటర్ కి సంబంధించి పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ ఆ ప్రాంతాల్లో భారీ స్థాయిలో వర్షం కురవగా ఫిలింనగర్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది. ఒక్కసారిగా వచ్చినటువంటి వర్షంతో ప్రధాన రహదారులపై వర్షం నిలిచిపోవడం, ముఖ్యంగా ప్రయాణాల్లో ఉన్నటువంటి వాహనదారులు కూడా ఇటు మెట్రో పిల్లర్లు ఏదైతే మెట్రో లైన్ ని ఆసరాగా తీసుకొని దాని కింద నిల్చునేందుకు కూడా తడవకుండా వాటి కింద నిల్చున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో అక్కడక్కడ ట్రాఫిక్ జామ్స్ కూడా ఏర్పడ్డాయి. ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా, ట్రాఫిక్ పోలీసులు ఏదైతే ట్రాఫిక్ జామ్స్ సంబంధించినటువంటి పరిస్థితిని అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రవిచంద్ర, అంటే ఇప్పటికే మనం చూసుకుంటే కనుక ఒకవైపు జిహెచ్ఎంసీవి కూడా హైడ్రాకు అప్పగించిన నేపథ్యంలో హైడ్రా ఏదైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుందా? అంటే ఇప్పటికే నాలాలు పూర్తిగా నిండిపోయే పరిస్థితి కనిపిస్తుంది హైదరాబాద్లో. వీటికి సంబంధించి ఏదైనా క్లీనింగ్ సెక్షన్ కానీ ఏదైనా స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుందా? హైడ్రా పరిధిలో ఏదైతే మాన్సూన్ ఎమర్జెన్సీ టీములు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఇటు జిహెచ్ఎంసీ, సిఎంసీ, అట్లాగే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సిఎంసీ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు పాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 300 టీంలను అయితే మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను హైడ్రా ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఓవరాల్ గా ఈ 3 కార్పొరేషన్లు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఏదైతే ఉన్నాయో వీళ్ళందరికీ సంబంధించి 300 టీంలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు స్ట్రాటజిక్ టీంలతో పాటు ఎమర్జెన్సీ టీమ్స్ కూడా పనిచేస్తుంటాయి. దీంతో పాటు
ఇక్కడైతే ముఖ్యంగా వర్షాకాలంలో ఎదురుగాలులతో పాటు ఈ చెట్ల కొమ్మలు విరిగి పడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. వాటిని తొలగించేందుకు కూడా టీంలు పనిచేస్తున్నాయి. ఇట్లా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అర్బన్ బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కూడా సమన్వయంతో పనిచేస్తుంటుంది. చెట్ల కొమ్మలు విరిగిపోయిన నేపథ్యం కానీ దీంతో పాటు విద్యుత్ తీగలు కూడా తెగిపడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటు విద్యుత్ శాఖ, ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా టీంలు కూడా సమన్వయంతో పనిచేస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో టోల్ ఫ్రీ కాల్ సెంటర్ కూడా పనిచేస్తుంది. 24/7 పనిచేస్తుంది. ఈ విద్యుత్ సంబంధించి కానీ, చెట్లకు విరిగిపడిన సందర్భాలు కానీ, అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించినటువంటి అంశాలు, నాలాలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ట్రాఫిక్ జామ్లు, వాటర్ ఫ్లాగింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా కాల్ సెంటర్ కానీ లేదా ట్విట్టర్ అఫీషియల్ హ్యాండిల్స్ ద్వారా కూడా జిహెచ్ఎంసీ కానీ హైడ్రా దృష్టికి తీసుకొస్తే కనుక మాస్టర్ ఎమర్జెన్సీ టీంలను వెంటనే అలర్ట్ చేసి ఆ సమస్యను పరిష్కరించేందుకు కూడా హైడ్రా చర్యలు అయితే చేపట్టింది. రవిచంద్ర, థ్యాంక్ యూ రమేష్. నాగర్ కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన